శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు వాలే పొద్దుల వర్ణాలు. జాస్తి రమాదేవి గారు రచించారు. కథ విందాము. ఆ నలుగురు స్నేహితులు ఆ సిమెంటు బెంచి మీద కూర్చొని కొన్నాళ్ళుగా ఒకరి కష్టసుఖాల్ని ఒకరికి చెప్పుకుంటూ ఓదార్చుకుంటూ 4 స్తంభాలాటలా కాలక్షేపం చేస్తుంటారు. ఆ నలుగురిలో వృద్ధాప్యం ఆనవాళ్ళు దోబూచులాడుతుంటాయి. వాళ్ళు వృత్తిరీత్యా వేరువేరు ప్రాంతాల్లో బ్రతికి చివరాఖరికి పిల్లల దగ్గర చేరిన వాళ్ళు. ఎవరి ఇబ్బందులు వాళ్ళవే అయినా ఒకళ్ళకొకళ్ళు ఓదార్పు. ఇప్పుడు ఇద్దరు మాత్రమే ఆ బెంచీ మీద కూర్చొని ఏవేవో మాట్లాడుకుంటూ మధ్య మధ్య తమ మిగిలిన 2 స్నేహితుల్ని గుర్తు చేసుకున్నారు. అంతలో దూరం నుంచి వస్తూ కనిపించిన తమ నేస్తాన్ని ఇట్టే గుర్తుపట్టారు. చాలా హుషారుగా ఎదురు వెళ్ళాలని లేవబోతుండగా దూరం నుంచే ఆయన ఆగమన్నట్లుగా చెయ్యి ఊపాడు. తప్పిపోయిన బిడ్డ దొరికిందన్న సంతోషం కనిపించింది ఆ 2 మిత్రుల్లోనూ. ఎలా ఉన్నావు రంగా? అంతా బాగే కదా? రంగారావు చెయ్యి పట్టుకొని ఊపేస్తూ అడిగాడు పద్మనాభం. మీరెలా ఉన్నారు? ఇద్దరే ఉన్నారు. మన మిత్రుడు పావనమూర్తి ఎక్కడా? వాడికి ఒంట్లో బాగానే ఉంది కదా? కూర్చుంటూ అడిగాడు రంగారావు. మీరలా వెళ్ళాక చాలానే జరిగాయి రంగా. పాపం పావనమూర్తి అన్నాడు దిగులుగా సీతారామయ్య. రంగారావు కంగారు పడ్డాడు. ఏమైంది పావనమూర్తికి? ముందు మీరు చెప్పండి. అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారేమిటి? పావనమూర్తి మీకోసం చాలా దిగులు పడ్డాడు అడిగాడు పద్మనాభం. ఇంట్లో సమస్య చెప్పుకునేది కాదు. నా కోడలు రమ్య నాకు నా మనవరాలికి మధ్య తెరలాంటిది కట్టింది. చిన్నప్పటి నుంచే ఆ పిల్లని నేను పెంచాను. వాళ్ళిద్దరూ జాబ్స్ అంటూ పొద్దటి నుంచి హడావుడి పడుతుంటే నా భార్య రమని వంటగదికి అంకితమైపోతే మనవరాలు సింధుని ఆడి పాడి నేనే పెంచాను. నా భార్య చనిపోయాక సింధునే నాకు ఆలంబన అయ్యింది. ప్రతి చిన్న విషయం షేర్ చేసుకునేవాళ్ళం. ఏమైందో తెలీదు. సింధు నాకు సన్నిహితంగా ఉంటే రమ్య చాలా భయపడేది. మా ఇద్దరిని దూరం జరపాలని చూసేది. అలా చూసే కొద్దీ మా మధ్య బంధం మరింత బలంగా అల్లుకుపోతుంది. ఇక సింధుని ఏమీ అనలేక నన్ను ఏదో ఒక విధంగా విమర్శిస్తూ సాధించేది. మధ్యలో నా కొడుకు రాజేంద్ర నలిగిపోయేవాడు. చివరికి ఒకరోజు నాకు సింధుకి చెప్పలేను నా భార్య స్థానంలో అంటుంటే కళ్ళల్లో నీళ్లు అవమానంతో తుల్లిపడ్డాయి. పడమటి దిక్కున వాలిపోయే పొద్దులాంటి ఈ వయసులో మనకి ఇన్ని అవమానాలా? ఎక్కడికి పోతున్నాయి మన బంధాలు, అనుబంధాల విలువలు? నాకు అర్థం కావటం లేదు. మన కాలంలో పెద్దవాళ్ళని ఇలాగే బాధ పెట్టామా? ఇలా ఆలోచించటం తప్పు అని వాళ్లకు అసలు తెలియటం లేదే. బాధ నిండిన గొంతుతో అన్నాడు పద్మనాభం. తప్పు అయినా ఆ తప్పు తల్లిది కాదు. ఈ సమాజంలో చుట్టూ కీచకులే కదా పద్మనాభం. ఒక విధంగా నేను నా ఒంటరితనాన్ని సింధు దగ్గరగా ఉంటే పోతుందనుకున్నాను. ఇంత దూరం ఆలోచించలేదు. అందుకే మనస్సు నిలవరించుకోలేకపోయాను. దారి తెన్ను కనిపించలేదు. ఎక్కడ నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళాను. ఎవరైనా 1 రోజు 2 రోజులు అంతే కదా. మళ్ళీ ప్రయాణం. అలా తిరుగుతూ వైజాగ్ బీచ్ రోడ్లో నడుస్తుండగా ఓ యువకుడు నన్ను పలకరించాడు. నన్ను గుర్తుపట్టలేదా సార్ అంటూ. ఆగాడు రంగారావు. ఎవరా యువకుడు అడిగారు మిత్రులిద్దరూ ఒకేసారి. వాడిని మొదటిసారి నాకు తెలిసిన ఒక టీ కొట్టులో చూశాను. ఎంత 10 ఏళ్ళుంటాయి. శుభ్రంగా ఉన్నాడు. అంత చిన్న కుర్రాడితో ఎందుకు పని చేయిస్తున్నావు అని ఆ టీ కొట్టు యజమానితో గొడవ పడ్డాను. వాడు మాత్రం నాకిలా కష్టపడి చదువుకోవటమే బాగుంటుంది అన్నాడు. నేను సాయం చేస్తానన్నాను. నా కొడుకుతో పాటు చదివిస్తానని ఆశ చూపించాను. వాడు ఒప్పుకోలేదు. నేను కోపంతో వాడితో మాట్లాడటం మానేశాను. వాడు మాత్రం అప్పుడప్పుడు కలిసి పలకరించేవాడు. ఏమిస్తానన్నా తీసుకునేవాడు కాదు.
ఓసారి ఏమన్నాడంటే అని ఆగి నవ్వాడు రంగారావు. నీ హెల్ప్ కావాలని అడిగాడా అన్నాడు సీతారామయ్య కుతూహలంగా. లేదు లేదు సార్, ఇక్కడ ఒక హోటల్ సొంతంగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు. నేను నవ్వాను. నా దారిలోకి వచ్చేస్తున్నాడు అనుకున్నాను. అదే అన్నాను, బాగుంటుంది, నేను పెట్టుబడి పెడతాను అన్నాను. అప్పుడు వాడు నవ్వి, భలేవారే సార్, ఎప్పటికైనా నేను ఒకన్నే హోటల్ పెట్టాలి, అప్పుడు మీరు గల్లా పెట్టి దగ్గర ఉండాలి అన్నాడు. నాకు కోపం వచ్చింది. అంటే నేను నీ దగ్గర పని చేయాలంటావా? అలా మీరు అనుకోకూడదు, మనమిద్దరం ఫ్రెండ్స్ కదా అన్నాడు తెలివిగా. వాడిని చూస్తే నాకు మరోసారి అసూయ కలిగింది. వాడు కోటీశ్వరుడు కాదు, వాడు లాటరీలో బంపర్ ప్రైజ్ కొట్టలేదు. అయినా నాకు వాడంటే ఎక్కడో అసూయ ఉండేది. వాడు అలాగే పట్టుదలతో 10 పాస్ అయ్యాడు. నేను ఏదో ఒక విధంగా సహాయం చెయ్యాలనుకున్నాను, కానీ వాడు ఒప్పుకోలేదు. తర్వాత మా అబ్బాయికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. వాడితో పాటు నేను ఇక్కడికి వచ్చేసా. మళ్ళీ 18 ఏళ్ల తర్వాత కలిశాడు. నన్ను గుర్తుపట్టి పిలిచాడు. ఇప్పుడు తను ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అడిగాడు పద్మనాభం. అదే అడిగాను. వాడు తనతో పాటు రమ్మని బాలాజీ రెస్టారెంట్ అని బోర్డున్న చోట ఆగి గర్వంగా చూపించాడు. నాకు అర్థం కాలేదు. సార్, మనం ఎప్పుడూ ఇదే పేరున్న హోటల్ దగ్గర ఆగి ఇలాంటి హోటల్ పెట్టాలి అనుకునే వాళ్ళం, గుర్తుందా? ఇది నాదే సార్, నా ఓన్ అంటుంటే వాడి కళ్ళు కాంతితో మెరిసిపోయాయి. వాడు ఎవరెస్టు ఎక్కాలనుకోలేదు, చదివి కలెక్టర్ కావాలనుకోలేదు. కలలు అందరూ కంటుంటాము, కానీ ఎందరూ ఆ కలల్ని నిజం చేసుకోగలుగుతున్నారు? ఒక్కో మెట్టు ఎక్కుతూ నిరాశ పడకుండా వాడెంతో ఎదిగాడు. వాడు అనుకున్నట్టుగానే వాడు నన్ను తన హోటల్ క్యాష్ కౌంటర్లో కూర్చోపెట్టాడు. అమ్మా నాన్నలు తోడు లేకుండా, పరోక్షంగా ఎవరి సాయం తీసుకోకుండా వాడు ఎలా ఎదిగాడు ఒంటరిగా? నేను అదే అడిగాను వాణ్ణి. ఏం చెప్పాడు? మిత్రులిద్దరూ ఒకేసారి అడిగారు. హోటల్లో పనిచేస్తూనే చదువుకున్నాడట. 10 పాస్ అయ్యాక రైల్వేలో జాబ్ కోసం టెస్టులు రాశాడట. అలాగే ఇంటర్ కూడా అయిపోయిందట. టెస్టులు రాస్తూనే హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేశాడట. రైల్వే జాబ్ వచ్చిందట. అది చేస్తూనే పార్ట్ టైంగా హోటల్లో చెఫ్గా చేసేవాడట. అలా అలా దాచుకున్న డబ్బుతో చిన్న హోటల్, ఇరానీ హోటల్ టిఫిన్ సెంటర్తో మొదలుపెట్టి ఇదిగో ఈ రెస్టారెంట్ వరకు ఎదిగాడట. అదేంటి, మంచి గవర్నమెంట్ జాబు ఎంతమందికి వస్తుంది? రైల్వేలో జాబు, హోటల్ మేనేజ్మెంట్ అంటే కూడా ఇప్పుడు ఎంతో క్రేజ్ ఉంది. విదేశాల్లో సైతం ఎక్స్పెక్టెడ్ జాబ్. కానీ ఒక హోటల్ పెట్టడం కోసం అంత మంచి మంచి అవకాశాలు వదులుకున్నాడా అడిగాడు పద్మనాభం. పద్మనాభం ఒక రైల్వే ఉద్యోగి. అలవెన్స్లన్నీ అనుభవించి రిటైర్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అల్లుడు కూడా రైల్వే ఎంప్లాయీగానే ఉన్నారు. వాడి ఏం ఉద్యోగం కాదు కదా, సొంతంగా హోటల్ పెట్టి 10 మందికి ఉపాధి కల్పించటం. చిన్నప్పుడు వాడు హోటల్ పెడతానని చెబుతుంటే కుర్రాడులే అనుకున్నాను. కానీ వాడు ఒంటరిగా అనుకున్నది సాధించాడు. అప్పుడే నాకు జ్ఞానోదయం కలిగింది అంటూ ఆగి ఫ్రెండ్స్ మొహంలోకి చూశాడు రంగారావు. వాళ్ళు అర్థం కానట్లు రంగారావు కేసి చూస్తున్నారు. ఏ అనుభవం లేకుండానే వాడు ఒంటరిగా పోరాడినప్పుడు నేను ఇంత అనుభవంలో పండిపోయి పిల్లలు ఏదో అన్నారని మనసు పాడు చేసుకొని ఊరూరా తిరుగుతూ ఎందుకిలా అర్ధరహితంగా ఆలోచిస్తున్నానో అనిపించింది మొదటిసారి. వాడి ముందు తలదించుకొని సిగ్గుపడ్డాను. తప్పు లేదనిపించింది. అప్పుడే నిర్ణయించుకున్నాను. నాకు చేతనైన పని ధాన్యం వ్యాపారం. ముందుగా పెట్టుబడి లేదు కాబట్టి ఒకళ్ళిద్దరి మారుబేరాలు చేశాను. కమిషన్ తీసుకున్నాను. తర్వాత పార్ట్నర్గా ఇద్దరితో కలిసి వ్యాపారం చేశాను. ఇప్పుడు స్వంతంగానే వ్యాపారం చేస్తున్నాను. ఎదగాలంటే చిన్న పెద్ద అనే భేదం ఏముంది? ఆ విషయం అర్థం చేసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, మీరేం చేస్తున్నారో? ఇంతకీ పావనమూర్తికి ఏమైందో చెప్పండి
అడిగాడు రంగారావు. మిత్రులిద్దరూ ఒకేసారి నిట్టూర్చారు. నువ్వు వెళ్ళాక చాలానే జరిగాయి రంగారావు. పాపం పావనమూర్తి కొడుకు రమేష్ని అతని కంపెనీ లండన్కి పంపించింది. అక్కడ ప్రాజెక్టు వర్క్ కోసం వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు. ఇల్లు అమ్మేసి భార్యాపిల్లలు లండన్కి వెళ్ళిపోయారు. పావనమూర్తిని, ఆయన భార్య సువర్చల గారిని బంధువుల ఇంట్లో పేయింగ్ గెస్టులుగా ఉండే ఏర్పాటు చేశాడు రమేష్. కొన్నాళ్ళు వాళ్ళు బాగానే చూశారు. అక్కడ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయంటూ రమేష్ నెల నెలా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే డబ్బు పంపడంతో ఆ ఇంట్లో వీళ్ళు పని వాళ్ళ స్థాయికి వచ్చిందట. ఓసారి సువర్చలమ్మకి షుగర్ బీపీ పెరిగాయట. ఇది వరకటిలా పని చెయ్యలేకపోతుంది అని పావనమూర్తి బాధపడుతుంటే, డబ్బు సరిగా ఇవ్వని పేయింగ్ గెస్టులు కదా మీరు అని అడిగాడట ఆశ్రయం ఇచ్చిన ఆయన. ఆలోచించుకున్నాడు పావనమూర్తి. అవుట్ హౌస్ పేరుతో ఉన్న చిన్న రేకుల షెడ్డులో కొన్నాళ్ళు వాళ్ళు అలాగే కాలక్షేపం చేశారు. కానీ సువర్చలకి నీరసంగా ఉందని హాస్పిటల్లో చూపిస్తే టెస్టులన్నిటికీ కలిపి చాలానే అవుతుందన్నారు. రమేష్ని అడిగితే అతను డబ్బు పంపటం ఆలస్యం చేశాడు. దాంతో ఆవిడ ఆరోగ్యం పాడైపోయింది. పావనమూర్తి చాలా నలిగిపోయాడు పాపం. సాయం చెయ్యని పిల్లలు వాళ్ళు. ఇంకో పక్క మేము కూడా సాయం చెయ్యలేని స్నేహితులమైపోయాం. సువర్చల గారి 2 కిడ్నీలు పాడైపోయినట్టు టెస్టుల్లో తేలింది. ఆ టెస్టులేవో ముందే చేయించగలిగితే 1 కిడ్నీ అయినా బాగుండేది. ఇన్ఫెక్షన్ వల్ల 2వ కిడ్నీ కూడా పాడైపోయిందట. పావనమూర్తి కిడ్నీ పనికిరాదని డాక్టర్ చెప్పారట. బంధువులంతా ముఖాలు చాటేశారు. కొడుకును అడిగితే మాట్లాడలేదు. కట్టుకున్న భార్య చావుని కల్లారా చూసిన పావనమూర్తి పిచ్చివాడైపోయాడు. కన్నీళ్లు ఆగలేదు ఎవరికి. పరాయి వాళ్ళమైనా కొన్నాళ్ళ స్నేహమే అయినా మనమే చలించిపోతున్నాం. ఆ తల్లి కడుపులోంచే కదా వాడొచ్చింది. తన అవయవం పనికి వస్తుందంటే కొడుకు ఇవ్వలేడా? భార్య పర్మిషన్ కావాలా? ఎవరి పర్మిషన్ తీసుకొని వాళ్ళని కన్నాం? ఎవరి పర్మిషన్ తీసుకొని వాళ్ళని పెంచి పెద్ద చేశాం? వాళ్ళు బాగుండాలని కలలు కని మనకంటూ ఏం మిగుల్చుకోకుండా ఎంత గుడ్డిగా బ్రతికేస్తున్నామో కదా. కళ్ళు తుడుచుకుంటూ ఆవేశపడ్డాడు రంగారావు. నిజమే, మనం ఎవరినీ నమ్మం. మంచి చెప్పినా వినం. మావిడ కొంతైనా మన పేరున ఉంచండి, రేపు ఎటు పోయి ఎటు వస్తుందో అన్నప్పుడు నేను నవ్వాను. ఆవిడ మాట వినలేదు. వాళ్ళే మన ఆస్తి అన్నాను. ఇప్పుడు నెల కాగానే మందులు కావాలని అడగాలంటే 2 గంటలు రిహార్సల్ చేయాల్సి వస్తుంది. చెబితే విన్నారా అంటుంది మా ఆవిడ. ఆఖరికి మా అమ్మా నాన్నకి తద్దినం పెట్టాలన్నా కుదరటం లేదు అన్నాడు సీతారామయ్య దిగులుగా. ఇంతకీ పావనమూర్తి ఎక్కడున్నాడు ఆత్రంగా అడిగాడు రంగారావు. భద్రాచలం బస్టాండులో బాధతో ధ్వనించింది పద్మనాభం గొంతు. అక్కడ ఎందుకున్నాడు అర్థం చేసుకోలేక అడిగాడు రంగారావు. 1 ఏడాది క్రితం ఓసారి మా అమ్మాయి వాళ్ళు పుణ్యక్షేత్రాలకి వెళ్తున్నాం రా నాన్న అంటే వాళ్ళతో బయలుదేరాను. విజయవాడలో అమ్మవారిని దర్శించుకొని భద్రాచలం వెళ్ళాం. దర్శనం అయ్యాక పర్ణశాల చూసి తిరిగి బయలుదేరాము. బస్టాండ్లో బస్ కోసం ఎదురు చూస్తుంటే ఓ పిచ్చోడు నా భుజం మీద చెయ్యి వేశాడు. హడలిపోయి దూరంగా జరిగాను. మా ఆవిడకి బ్రెడ్ తినిపించాలి, కిడ్నీ కొనాలి, ప్లీజ్ 1,00,000 రూపాయలు కావాలి అంటున్న అతన్ని గుర్తుపట్టాను. పావనమూర్తి. ఒకప్పుడు ఇస్త్రీ మడతలు నలగని తెల్లని ప్యాంటు షర్టులో దొరబాబులా మెరిసిపోయే పావనమూర్తి మురికి పట్టి చిరిగిపోయిన బట్టల్లో జడలు కట్టుకుపోయిన జుట్టుతో పిచ్చి చూపులు చూస్తూ అడుక్కుంటున్నాడు. ఎవరో బలవంతాన కడుపులో పేగులు బయటికి లాగి కోసేస్తున్నంత బాధ. మూర్తి, ఏమిటిది అని అడిగాను. అక్కడున్న కూల్ డ్రింక్ షాప్ అతను నా దగ్గరకొచ్చి, ఆయన మీకు తెలుసా సార్ అని అడిగాడు. తెలుసు, బాగా బ్రతికినవాడు, నా ఫ్రెండు. ఇదేమిటి ఇలాగైపోయాడు అని అడిగాడు. అతనొచ్చి చాన్నాళ్ళయింది సార్. పాపం పిచ్చోడు, భార్య ఉందన్న భ్రమలోంచి బయటికి రావటం లేదు. ఎవరేం ఇచ్చినా భార్యకి ఇవ్వాలని దాచి ఉంచుతాడు.
అవి కుళ్ళి కంపు కొడుతున్నా పారేయడు. బ్రతికి చెడ్డ మనిషి అనిపించింది మాకు. ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టడు. ఎప్పుడైనా ఎవరో ఒకళ్ళం ఆయనకి స్నానం చేయించి బట్టలు తొడుగుతాం. అవి చిరిగే వరకు అలాగే ఉంటాడు. పాపం, అతనికి ఎవ్వరూ లేరా అని అడిగాడు. ఉన్నాడు, గొప్ప పుత్రుడు విదేశాల్లో అన్నాను కోపంగా. ఇంతలో బస్సు కదిలిపోతుందని అల్లుడు కేకలు వేస్తున్నాడు. నా జేబులో ఉన్న 500 నోటు ఆ షాపతనికిచ్చి ఏం చెప్పలేక ఏం చెయ్యలేక వచ్చేశాను. మళ్ళీ వెళ్ళలేకపోయాను. తెలుసు కదా, 3 పిల్లలు వంతులు వేసుకుంటే నేనే త్రిపాదిలా తిరుగుతూ ఉంటానని. ఎలాంటివాడు ఎలా అయిపోయాడు. మీరందరూ బాగున్నారనే అనుకున్నాను. ఇప్పుడైనా నా మనవరాలికి పెళ్లి సంబంధం మాట్లాడాలని మీ అబ్బాయి ఇంటికొచ్చాను. మిమ్మల్ని కలవాలని వచ్చాను. సరే, నేను భద్రాచలం వెళతాను. అక్కడ పావనమూర్తి కనిపిస్తే ఏం చెయ్యాలో చేద్దాం. ఉంటాను మరి, మళ్ళీ కలుద్దాం త్వరలోనే అంటూ కన్నీళ్ళని కర్చీప్తో తుడుచుకుంటూ 2 మిత్రులకు వీడుకోలు చెప్పి మరో మిత్రుని కోసం బయలుదేరాడు రంగారావు. రంగారావు భద్రాచలం బస్టాండ్లో దిగేసరికి తెలతెల వారిపోతుంది. ప్రయాణికులు తక్కువగానే ఉన్నారు. ఇంకా కొందరు రాతి చప్టాల మీద ముసుగేసుకొని పడుకొని ఉన్నారు. అప్పుడే షాపుల వాళ్ళు షట్టర్లు తీసి చీపురుతో తుడుస్తూ శుభ్రం చేసుకుంటున్నారు. రంగారావు కళ్ళు వెతుకుతున్నాయి మిత్రుని కోసం. అసలు పావనమూర్తి ఇప్పుడు ఎలా ఉన్నాడో, అసలు ఉన్నాడా? అతని గుండె గబగబా కొట్టుకుంది. పద్మనాభం చెప్పింది గుర్తొచ్చింది. కూల్ డ్రింక్స్ షాప్ అతనికి 500 రూపాయల నోటు ఇచ్చానని చెప్పాడు. కాబట్టి ఆ షాప్ అతనికి పావనమూర్తి తెలిసే ఉంటాడు కదా. అతను కూల్ డ్రింక్స్ షాప్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. 2 కుర్రాళ్ళు షాప్ సర్దుతూ హడావుడిగా ఉన్నారు. ఇప్పుడు తను పావనమూర్తి కోసం ఎలా ఎవరిని అడగాలి? సంశయంగా ఉంది. ఏమిటి సార్, ఏం కావాలి? ఓ అబ్బాయి అడిగాడు. ఇక్కడ పావనమూర్తి ఉండాలి అంటుంటే వాళ్ళు ఒకళ్ళు మొహం ఒకళ్ళు చూసుకున్నారు. కొన్నాళ్ళ క్రితం నా ఫ్రెండు వచ్చినప్పుడు చూశాడట. మతిస్థిమితం లేని ఆయన ఇక్కడున్నాడని తెలిసింది. ఆయన ఇక్కడే ఉన్నాడా? ఆ పిచ్చోడా? వాళ్ళు అలా అంటుంటే రంగారావుకి కష్టంగా అనిపించింది. ఆయన నా స్నేహితుడు, పాపం చాలా మంచివాడు. అలా ఎలా అయిపోయాడో బాధగా అంటున్న రంగారావుని అర్థం చేసుకున్న ఆ కుర్రాడు అన్నా అంటూ గట్టిగా ఒక కేక పెట్టాడు. ఏమిట్రా అంటూ పక్క షాపు అతనితో కబుర్లు చెబుతున్న ఒకతను విసుగ్గా అడిగాడు. ఇక్కడో పిచ్చోడు తిరిగేటోడుగా, అతని కోసం ఈయనెవరో వచ్చాడు. ఓసారి ఇలా రా అన్నా. మీరేనా? ఇంతకుముందు ఓసారి ఎప్పుడో వచ్చారు అడిగాడు పక్క షాపులోంచి వచ్చిన వ్యక్తి. అప్పుడు వచ్చినతను కూడా నా స్నేహితుడే. చెప్పు బాబు, మా పావనమూర్తి ఇక్కడే ఉన్నాడా? వింతగా ఉందండి. ఏడాది ముందు ఒక ఆయన వచ్చి నా ఫ్రెండు అని 500 కాగితం ఇచ్చి వెళ్ళారు. ఇన్నాళ్ళకి మీరొచ్చారు. మీరంతా ఉండి ఆ పిచ్చి మహారాజుని అలా ఎలా అనాథలా వదిలేశారండి? మీకసలు మానవత్వమే లేదా? గాయపడ్డ జంతువునైనా ప్రేమతో దగ్గరకు తీస్తారు, కానీ మనిషిని ఎందుకలా వదిలేస్తారో అర్థం కావటం లేదు. అతడి కోపం అసహనంగా మారింది. నిజమే బాబు, నిజానికి మేమంతా ఇన్నాళ్ళు నిస్సహాయత స్థితిలోనే ఉన్నాం. ఇప్పుడు నేను స్వతంత్రుణ్ణి. అందుకే నా ఫ్రెండ్ విషయం తెలుసుకొని వచ్చాను. నాతో తీసుకెళ్దామని వచ్చాను. రంగారావు అతన్ని క్షమించమన్నట్టుగా తలుంచుకున్నాడు. మీరు 2 నెలల క్రితం వచ్చుంటే ఆయన ఇక్కడే కనిపించి ఉండేవాడు. ఏం జరిగింది? పావనమూర్తి రంగారావు కంగారుగా అడిగాడు. ఆయన పరిస్థితి మరీ అధ్వానమైపోయింది. 2-3 సార్లు బస్ కింద పడిపోయాడు. వాళ్ళావిడ ఆ బస్సులో వెళ్ళిపోతుందని బస్సు వెనకాల పరిగెత్తేవారు. కూర్చొని కాళ్ళు చాపుకొని చిన్న పిల్లాడిలా గుక్కపట్టి ఏడ్చేవాడు. ఎవరు ఏం చెప్పినా వినేవాడు కాదు. కళ్ళ ముందు ఓ ప్రాణి చచ్చిపోవటం చూడలేక మేమే హైదరాబాద్ తీసుకెళ్ళి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో వదిలి వచ్చాం. పాపం ఇప్పుడు ఎలా ఉన్నాడో మరి నిట్టూర్చాడు షాపతను. తర్వాత మీరు చూడలేదా బాబు? ఆశగా అడిగాడు రంగారావు. అతను తలంచుకున్నాడు. నెల తర్వాత వెళ్ళేసరికి
అతన్ని గొలుసులతో కట్టేసి అతను చెప్పలేనట్టుగా పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు. రంగారావు నిలబడలేనట్టు అక్కడున్న స్టూలు మీద కూర్చోబడిపోయాడు. అతని మనస్సు రాయి అయిపోయినట్టు బరువుగా అనిపిస్తుంది. పాపం, ఎందుకిలా జరిగింది? ఓసారి నలుగురు స్నేహితులు కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటుంటే పదే పదే వాచి చూసుకుంటున్న పావనమూర్తిని ఆట పట్టిస్తూ సీతారామయ్య పరాచికం ఆడాడు. ఏంటి మూర్తి, టైం చూసుకుంటున్నావు? టైంకు రాకపోతే చెల్లమ్మ వాదలు పెడతానందా అని. చాలే, మావిడ బంగారం, కలలో కూడా అలా చెయ్యలేని గొప్ప ఇల్లాలు. ఈరోజు నా పుట్టినరోజు, నేను మర్చిపోయినా అది మర్చిపోదు. సాయంత్రం 6 వచ్చేయండి. మీకు ఇష్టమైన నేతి గారెలు, అల్లం చట్నీ చేసి ఉంచుతాను. త్వరగా ఇద్దరం గుడికి వెళ్దాం అని చెప్పింది. అందుకే ఈ తొందర. ఆవిడ చేసిన నేతి గారెలు చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా రారాదు, రుచి చూడొచ్చు అన్నాడు ఊరిస్తూ. ఈలోపుగా పద్మనాభం వెళ్ళి 4 ఐస్ ఫ్రూట్లు తెచ్చి హ్యాపీ బర్త్డే మూర్తి అంటుంటే అందరూ కోరస్గా అన్నారు. చుట్టూ కూర్చున్న వాళ్ళు సరదాగా చూసి చప్పట్లు కొట్టి నవ్వుకున్నారు. కాలం ఈ ఐస్ లాంటిది, అది కరిగిపోతున్నా గాని మన స్నేహం ఈ పుల్లలా మిగిలిపోవాలి అన్నాడు పద్మనాభం. అందరూ సంతోషంగా అవునవును అనుకున్నారు. కానీ ఇప్పుడు పావనమూర్తి కాలానికి రాలిపోయే ఆకులా రాలిపోతాడా? మీరు అక్కడికి వెళ్ళండి, ఉంటే గనుక ఈ అడ్రస్కి ఓ లెటర్ రాయండి. మాకు తలుచుకున్నప్పుడల్లా బాధగానే ఉంటుంది అంటూ షాపతను అక్కడున్న కాగితం మీద అడ్రస్ రాసి ఇచ్చాడు. అప్పుడు సిగ్గుగా అనిపించింది రంగారావుకి. అలాగే తను అడ్రస్ రాసి ఇస్తూ అనుకున్నాడు, ఇలా మేము నలుగురం ఎప్పుడో ఒకళ్ళకొకళ్ళం అడ్రస్లు ఇచ్చి పుచ్చుకొని ఉండుంటే బాగుండేది అని. తను ఫోన్లో పావనమూర్తి నెంబర్ సేవ్ చేసుకున్నాడు. కానీ ఆ ఫోన్ను కొడుకింట్లోనే వదిలేశాడు. షాపతను ఇచ్చిన అడ్రస్ తీసుకొని గోదావరిలో స్నానం చేసి సీతారాములను దర్శించుకొని, స్వామి, నా మిత్రుణ్ణి నాకు చూపించు, మళ్ళీ నీ దర్శనానికి వస్తాను అని మొక్కుకొని హైదరాబాదు బస్సు ఎక్కాడు. రంగారావు ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్ళేసరికి డాక్టర్ ఎవరో మెంటల్ పేషెంట్ని అడుగుతున్నాడు. నువ్వెందుకు బాయ్ని కొట్టావు? పిచ్చి బాగా ముదిరింది, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలా అంటుంటే అతను భయంతో ఏడుస్తున్నాడు. వద్దు, ఆడు నన్ను పిచ్చోడన్నాడు. నేను పిచ్చోన్నా? పిచ్చి తగ్గిపోయినా పిచ్చోడంటున్నాడు, అందుకే కొట్టాను. కరెంటు షాక్ వద్దు అంటున్నాడు. అతను అంత బాగా మాట్లాడుతుంటే ఇక్కడెందుకు ఉంచారో అర్థం కాలేదు రంగారావుకి. డాక్టర్ని అదే అడిగాడు. తనని తాను పరిచయం చేసుకుని తనెందుకు వచ్చాడో చెప్పాడు. మై గాడ్, నిజమా అంటూ ఆశ్చర్యపోయాడు. డాక్టర్, ఇప్పుడు నా స్నేహితుని తీసుకెళ్ళవచ్చా? చెప్పండి డాక్టర్ గారు, భయంతో అడిగాడు రంగారావు. మీరు ముందు అతని పరిస్థితిని గమనించండి. మందులకు, మా షాక్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ కావటం లేదు. మౌనంగా కూర్చుంటాడు. హఠాత్తుగా పరిగెత్తి సువర్చలా ఆగు అంటూ ఏడుస్తాడు. నేను బుజ్జగిస్తే ఓ 1,00,000 రూపాయలుంటే ఇవ్వండి, కిడ్నీ కొనాలి సువర్చలకి అంటూ కాళ్ళు పట్టుకుంటాడు. షాక్ ట్రీట్మెంట్ వల్ల చాలా వీక్ అయిపోయాడు, ఇంకెన్నాళ్ళో ఉండడు, తీసుకెళ్తే మీకే రిస్కు అన్నాడు డాక్టర్ పావనమూర్తి ఫైల్ చూపిస్తూ. అక్కడున్న బాయ్ని పిలిచి, ఈయన్ని వార్డు నెంబర్ 6లో భద్రాచలం నుంచి తీసుకొచ్చిన పేషెంట్ దగ్గరకు తీసుకెళ్ళు. జాగ్రత్త, మిగిలిన వాళ్ళు ఈయన దగ్గరకు వస్తారేమో, బయటే నిలబెట్టి చూపించి తీసుకురా అన్నాడు డాక్టర్. బాయ్ రంగారావుని వార్డు నెంబర్ 6లోకి తీసుకెళ్ళాడు. అతనే అంటూ వేలు పెట్టి చూపించాడు. ఉంగరాల జుత్తుతో, తెల్లని ప్యాంటు షర్టుతో గలగలా నవ్వుతూ మాట్లాడే పావనమూర్తి ఇప్పుడిలా. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది రంగారావుకి. గుండు, లూజుగా ఉన్న ఆకుపచ్చ పొడుగు చొక్క, సన్నగా లోకం మొత్తం శూన్యమైపోయినట్టు నిశ్శబ్దంగా ఎటో చూస్తూ గాలిలోకి చేతులు చాచి లిఖిస్తూ. ఎలాంటి దైన్యస్థితి! రంగారావు తిరిగొచ్చి డాక్టర్తో చెప్పాడు, నా ఫ్రెండుని నాతో పంపించండి ప్లీజ్, నేను అతన్ని కాపాడుకుంటాను అంటుంటే
డాక్టర్ వింతగా చూసి తల పంకించాడు. వారం తర్వాత చేతిలో ఉత్తరంతో సీతారామయ్య కోసం పార్కులో ఉన్న సిమెంటు బెంచి మీద కూర్చొని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు పద్మనాభం. చేతిలో సంచితో గబగబా వస్తూ కనిపించిన సీతారామయ్యకి ఎదురెళ్ళి హాయ్ అంటూ పలకరించాడు. ఏమిటి సంగతి, చాలా హుషారుగా కనిపిస్తున్నావు, అర్జెంటుగా రా అని ఫోన్ చేస్తే కంగారు పడిపోయాను. ఎక్కడా, నిన్ను కూడా అని మిగిలిన మాటల్ని అనలేక ఆగిపోయాడు సీతారామయ్య. ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఆ సంతోషాన్ని ఇంకెవరితోనూ పంచుకోలేను. అందుకే నిన్ను రమ్మన్నాను అన్నాడు పద్మనాభం. ఇద్దరూ ఎప్పటిలా బెంచి మీద కూర్చున్నారు. ఏమిటో కొత్తగా వచ్చిన సంతోషం అడిగాడు సీతారామయ్య. ఇదిగో రంగా లెటర్ రాశాడు, నేను చదివాను, నువ్వు చదువు, నాకంటే ఎక్కువగా ఆనందపడతావు అంటూ లెటర్ సీతారామయ్యకి ఇచ్చాడు పద్మనాభం. మిత్రులారా, కుశలమే కదా? నేను కుశలమే. ఎలాగైతేనేమి పావనమూర్తిని వెతికి పట్టుకున్నాను. ఇప్పుడు వైజాగ్లో ఉన్నాడు, మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ. ఎప్పుడు హుషారుగా ఉండే పావనమూర్తి ఇలా అయిపోవటం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకిలా అయిపోవాలి? మనం మౌనంగా బ్రతకలేమా? సముద్రం అనే సంసారాన్ని మనం ఒంటరిగా ఈదలేదా? ఎన్ని అవమానాలైనా, ఎంత నొప్పినైనా, ఎన్ని గాయాలైనా భరించలేదా? మనం మనవరాలని పోషించలేదా? ఇప్పుడు ఇంత వయసొచ్చి మళ్ళీ మనం చిన్నవాళ్ళమైపోయి ఏమీ తెలియని వాళ్ళలా ఒంట్లో ఓపిక లేనట్లు పిల్లల మీద ఆధారపడి ఎందుకలా బ్రతకాలి? మిత్రులారా, మనకేం చేత కాదని పిల్లలు మనల్ని ఈసడిస్తూ మనం ఉపయోగపడినంత కాలం తమ దగ్గర ఉంచుకొని తర్వాత బయట పడేయటానికి మనం వస్తువులం కాదు కదా. మిత్రులారా, మేలుకోండి. ఈ వయసులోనూ మనం ఏమేం చేయగలమో ఆలోచించండి. చేయగలిగిన పనిని ఆచరణలో పెట్టి చూపించండి. పంచభూతాలకి మాత్రమే మనం రుణపడి ఉందాం. చివరిగా నాదో విన్నపం, పావనమూర్తి లాంటి పరిస్థితి మీకు రాకూడదు. వచ్చినా మనం భయపడొద్దు. మన మధ్యనున్నది స్నేహం. ఒకరికొకరం అండగా నిలబడుదాం. నా అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. టచ్లో ఉండండి. మీ స్నేహితుడు రంగారావు. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.